హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ నైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇక్కడ మీరు చూస్తున్నది హయత్ నగర్ బస్ స్టాండ్ అండి. ఈ బస్ స్టాండ్ పక్క నుంచి ఈ రూట్ వచ్చేసి కుంట్లూరు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డులో మీరు ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారంటే మీకు పసుమాముల అనే ఒక ఏరియా వస్తుంది. ఈ మెయిన్ రోడ్ నుంచి అండ్ బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసి మీకు ఫర్ సేల్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కట్టారండి. 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. అండ్ డైమెన్షన్ వచ్చేసి వెడల్పు 24 వచ్చింది, డీప్ వచ్చేసేమో 36 వచ్చింది. అండ్ టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1600 స్క్వేర్ ఫీట్లు వచ్చిందండి, G+1కి కలిపిగాను. అండ్ మీరు బయట చూడొచ్చు, ఈ ఫ్రంట్ ఎలివేషన్ ఇదంతా కూడా చాలా మోడర్న్గా ఉంది. అండ్ పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ప్లంబింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ పార్కింగు ఇదంతా కూడా మీకు గ్రానైట్ ఫ్లోరింగ్లో వచ్చింది. అంతేకాకుండా మీకు స్టెప్స్, వరండా అవన్నీ కూడా గ్రానైటే వచ్చాయి. అండ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో వచ్చేసి మనకి బోర్వెల్ ఉందండి. బోర్ వచ్చేసి 450 ఫీట్ వేశారు. బట్ ఈ ఏరియాలో మనకి జస్ట్ ఒక 50 ఫీట్లోనే వాటర్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేయించి ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే రావడం జరిగింది. స్టెప్స్కి కూడా రెండు వైపులా గ్లాస్ ఫినిషింగ్ రావడంతో మనకి మంచి వెంటిలేషన్ అయితే వస్తుందండి. అండ్ ఈ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మెయిన్ రోడ్ పక్కల మనకి రైట్ సైడ్లో వచ్చేసి 1.5 ఫీట్ గల్లీ అయితే రావడం జరిగిందండి. ఈ గల్లీలో కూడా కార్నర్లో మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK వచ్చింది రెంటల్ పోర్షను. ఈ ఏరియాలో మీకు 1 BHK రెంట్ వచ్చేసి 5000 నుంచి 6000 వరకు అయితే ఉందండి. సో మంచి రెంటల్ డిమాండ్ ఉండే ఏరియా అండ్ కంప్లీట్ డెవలప్డ్ ఏరియా. అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేయించుందండి విత్ LED లైట్స్. అండ్ ఈ ఎదురుగా వాల్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ 1 BHKలో ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో డోర్ పక్క నుంచి మనకు కిచెన్ అయితే రావడం జరిగింది యాజ్ పర్ వాస్తు. అండ్ ఈ కిచెన్ ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది. అండ్ అందులోనే మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి రెంటల్ పోర్షన్లో కూడా కిచెన్ అనేది పెద్దగా ఇచ్చారు. అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా రెండు వైపులా విండోస్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి, మీకు అన్ని వైపులా కూడా షెల్ఫ్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ కిచెన్లోంచి బయటకు వచ్చామంటే మనం డైరెక్ట్గా హాల్లోకి ఎంటర్ అయిపోతాము. అండ్ ఇక్కడ ఎదురుగా వాల్ ఏదైతే ఇచ్చారో టీవీ యూనిట్, దాని పక్కలే మనకు వచ్చేసి వాష్ ఏరియా కూడా ఈ కార్నర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వాష్ ఏరియా పైనే మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి సింగిల్ బెడ్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ వచ్చిందండి, చాలా స్పేసియస్గా వచ్చింది. అండ్ బెడ్రూమ్కి కూడా మీరు గమనిస్తే రెండు వైపులా కూడా విండోస్ ఉన్నాయి. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా నీట్గా ఉంది విత్ LED లైట్స్. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగిందండి. అండ్ మొత్తం మీకు లోపలంతా ఫ్లోరింగ్ వచ్చేసేమో మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది. బయట పార్కింగు, స్టెప్స్, వరండా అదంతానేమో మీకు గ్రానైట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ పార్కింగ్ కూడా చూడవచ్చు, మీరు ఒక కార్తో పాటు 2-3 బైకులు ఈజీగా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఇది వరండా అండి. మీకు దాదాపుగా 4 ఫీట్ వరండా అయితే సిట్అవుట్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మెయిన్ డోర్ ఫ్రేము ఇవన్నీ కూడా టేక్వుడ్ మెటీరియల్. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ మెటీరియల్తో అయితే రావడం జరిగింది. అండ్ ఈ డోర్కి లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే రావడం జరిగింది పైకి వెళ్ళడానికి అండ్ కిందకి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షను. ఈ ఓనర్ పోర్షన్ వచ్చేసి మీకు 2 BHK అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చూడొచ్చు, హాల్ వచ్చేసి చాలా స్పేసియస్గా వచ్చింది, మీకు 24 ఫీట్ ఉంటుంది లెంత్. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్లోనే వాల్లో వచ్చేసి పూజ గది అండ్ మెయిన్ డోర్కి పూజ గదికి మధ్యలో వచ్చేసి టీవీ యూనిట్ కూడా రావడం జరిగింది. అండ్ ఈ పూజ గదికి పక్కలో వచ్చేసి మీకు కిచెన్ రావడం జరిగింది. ఈ కిచెన్ ఎంట్రన్స్లో మీకు పైన చూసుకున్నట్లయితే టోటల్గా LED లైట్స్తో ఇలా మీకు డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కిచెన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ వచ్చిందండి, ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్స్ వచ్చింది. అండ్ పైన మీకు టైల్స్ వచ్చేసి పై వరకు అయితే రావడం జరిగింది. అండ్ మీకు విండో అండ్ షెల్ఫ్స్ అవన్నీ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో కిచెన్కి సంబంధించి ఎంత లగేజ్ ఉన్నా మీరు ఇక్కడే పెట్టేసుకోవచ్చు, అంత స్పేసియస్గా ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 2 బెడ్రూమ్లు అయితే ఇక్కడే రావడం జరిగిందండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. 2 బెడ్రూమ్లకు కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే ముందుగా ఇది వచ్చేసేమో మాస్టర్ బెడ్రూము. లోపల చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంది. అండ్ రెండు వైపులా విండోస్ వచ్చి మంచి వెంటిలేషన్ ఉంది. అండ్ విండో బార్డర్ కూడా మీకు గ్రానైట్తో అయితే ఇచ్చారు, ఎలాంటి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండకుండా. అండ్ ఇక్కడ మీకు
షెల్ఫ్స్ వచ్చేసి ఎదురుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి అండ్ దీనికి వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ వాష్రూమ్లో వచ్చేసి మీకు ప్లంబింగ్ వర్క్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్లో. సో మీకు ఇందులో అయితే వెస్టర్న్ కమోడ్ రావడం జరుగుతుంది. టైల్స్ కూడా 10 feet వరకు అయితే టైల్స్ ఇచ్చారు. పైన మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా వెంటిలేటర్ కూడా మనకి అరేంజ్ చేశారు. సో ఇదంతా వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మోడర్న్గా ఉంది అండ్ ఎల్ఈడి లైట్స్తో చాలా నీట్గా ఉంది. దీనిలాగానే మనకు పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది. సో అది కూడా స్పేసియస్గా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఏరియా వచ్చేసి మంజీరా లేఅవుట్ అండి, పసుమాముల దగ్గర ఉంటుంది. అండ్ ఇది హయత్ నగర్ మెయిన్ రోడ్డు అండ్ విజయవాడ హైవే నుంచి 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి, అంటే బస్ స్టాప్ అక్కడే ఉంది, బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక 100 meters వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇదే రోడ్డు మీరు స్ట్రైట్గా వెళ్ళారంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 వస్తుందండి, తారామతిపేట. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 kilometers అయితే ఉంటుంది. సో ఓఆర్ఆర్కి హయత్ నగర్కి మధ్యలో ఇల్లు అయితే మీకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మీకు మున్సిపాలిటీ పర్మిషన్ అండి, ఆల్రెడీ G+1 కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ పైన వచ్చేసి మీరు ఒకవేళ పెంట్ హౌస్ కట్టుకుంటామంటే 3 feet వరకు మీకు పిల్లర్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. అండ్ ఈ ఇల్లు మొత్తం వచ్చేసి 100 square yardsలో ఉంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ ఏమో 24-36, ఎదురుగా వచ్చేసి 25 feet రోడ్డు ఉంది. 100% వాస్తు ప్రకారము మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అండ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే వీళ్ళు కట్టారు. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 72 lakhs చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్. ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు, మీరు కాల్ చేసి మాట్లాడితే రేట్ కొంచెం తగ్గొచ్చు కూడా. అండ్ మొత్తం స్లాబ్ ఏరియా మీకు 1600 square feet వచ్చింది. డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ అయిపోయాయి. అంతేకాకుండా ఇంటికి బేసిక్ నీడ్స్ మన ఇన్వర్టర్ కనెక్షన్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ వైరింగ్ కానీ అవన్నీ ఆల్రెడీ చేయించి ఉన్నాయి. అండ్ ఈ ఏరియా కూడా చూడవచ్చు, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, డెవలప్డ్ ఏరియా, మీకు అన్ని ఎమ్యూనిటీస్ మీకు వితిన్ 2-3 kilometersలో అయితే అన్నీ దొరుకుతాయి మీకు. సో ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు. అండ్ ఇక్కడ ఎలాంటి హైడ్రా ప్రాబ్లం కూడా లేదు. అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1 minute వాకబుల్ డిస్టెన్స్లో ఈ ఇల్లు అయితే మీకు అవైలబుల్ ఉంది. ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇల్లు మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.